అసలుకే ఎండాకాలం బగబగ మండే ఎండలతోని గట్లనే ఉక్కపోతతోని పరేషాన్ అవుతారు జనం. ఇక తాగే నీళ్ళు సుతా చల్లగా ఉంటేనే తాగ ఉద్దవుతుంది కదా. అయితే ఓతాన మట్టితోని వేసిన ఫ్రిడ్జ్ వాడతారు. గా ముచ్చటేందో చూద్దాం పారి మరి. గిడ చూస్తాలు కదా గిదెనుల్లో మట్టి ఫ్రిడ్జ్. దీనికి అసలు కరెంటు సుధా అక్కర్లేదట, ఉత్తగా నీళ్లుంటే చాలు. ఆదిలాబాద్లో ఉండే రిటైర్ అయిన ప్రిన్సిపల్ మోహన్ బాబు అనేటైన 2 ఏళ్ల సంది దీన్ని వాడుతాడు. గుజరాత్ నుంచి వెళ్ళి దీన్ని తెప్పించి ఆయన వాడుడే కాకుండా చుట్టుపక్కల ఉన్న సుధా పరిచయం చేసిండట. ఇక కరెంట్ అక్కర్ లేకుండా నడిచే ఈ మట్టి ఫ్రిడ్జ్ను చూసిన వాళ్ళు వారే వానకుండా ఉండరు. మరి మట్టి సున్నం ఇంకొన్ని పదార్థాలు వాడి ఈ మట్టి ఫ్రిడ్జ్ను తయారు చేసిండ్రట. ఇక దీనికి 3 దిక్కుల గోడలు, ముందు సైడ్ డోర్ ఉంటుంది. ఇక పైన 10 లీటర్ల దాకా నీళ్లు పట్టే ట్యాంక్ సుత్ ఉంటుంది. ఇక దానికి ఒక నల్లు ఉంటుంది. ఇట్లా చల్లటి నీళ్లను గ్లాసులో నింపుకోవచ్చు అన్నట్టు నల్లతోని. ఇక గవే నీళ్ళు ఫ్రిడ్జ్లో 3 గోడల సైడ్ పడుకుంటా లోపల ఉన్న వాటిని చల్లగుంచుతాయట. ఇక లోపల కూరగాయలు, కడమ పదార్థాలు పెట్టుకునేటట్టు సవలత్తు ఉన్నది. వారానికోపారి దీన్ని శుభ్రం చేసుకోవాలన్నట. మామూలు ఫ్రిడ్జ్ను ఏ అవసరాల కోసం వాడతామో ఇక దీన్ని ఇస్తాం అట్లనే వాడుకోవచ్చు అన్నట్టు. అంతేనా సారు? ఆ ఫ్రిడ్జ్లో మనకు కరెంటు ఉండదు, తర్వాత వేరేది ఏమైనా కానీ మనం మార్పులు చేర్పు చేయడం అనేది కూడా ఉండదు. దాని ద్వారా కష్టం కూడా మనకి ఏముండదు. కనుక మనం హాయిగా దానిపైన ఒక 10 లీటర్ల వాటర్ పోస్తే, ఒక ట్యాంక్ ఉంటుంది, లీటర్ వాటర్ పోసిన తర్వాత ఒకవేళ అది మనకు తాగే నీళ్ళు గిట్ట పోసినట్టయితే విత్ డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు. తర్వాత ఫ్రిడ్జ్ కూడా పనికొస్తాయి ఆ వాటర్. ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో, కూరగాయలు ఉంటాయో అవి కూడా మనకు మామూలు ఫ్రిడ్జ్ కంటే ఈ ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది. మామూలు ఫ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో కరెంటు వలన ఎక్కువ కూలింగ్ అవుతూ ఉంటుంది. అందులో కూరగాయలు మనకు ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో తక్కువ కూలింగ్ ఉంటుంది. మనకి ఎంత కూల్ కావాలన్నా అంతే కూలింగ్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. కనుక ఈ కూరగాయలు మనం ఎప్పుడు తీసినా ఎప్పుడు చేసినా కానీ హాయిగా మనం దాన్ని వంటకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా ఫ్రిడ్జ్ ఒకటే కాదుల్లో ఈ సార్ వాళ్ళ ఇంట్లో మట్టి కూలర్ సుతున్నది. ఇక దీనికి మోటార్ ఉంటుంది కాబట్టి ఇది నడవడానికి కరెంట్ అక్కడ ఉంటుందట. మట్టి కూలర్లకి వెళ్ళి వచ్చే గాలి అట్నే మామూలుగా మనం వాడే కూలర్లకి వెళ్ళి వచ్చే గాలికి చాలా తేడా ఉంటుంది అట్నుల్లో. చెట్ల నుంచి వెళ్ళి వచ్చే చల్లగాలి వచ్చినట్టే అనిపిస్తుంది అట మట్టి కూలర్లకి వెళ్ళి గాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు నేచురల్గా గాలి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేచురల్ గాలి మనకు కావాలి అని అంటే బయటకు వాకింగ్ చేసి నేచురల్ గాలి తీసుకోవడం అనేది జరుగుతుంది. కనుక మనము ఇంట్లోనే కూర్చుని ఎందుకు నేచురల్ గాలి తీసుకోకూడదు అన్నటువంటి ఆలోచనతో నేను ఈ యొక్క కూలర్ తయారు చేయడం అనేది జరిగింది. ఇక అంతేకాదుల్లో ఈ సార్ వాళ్ళ ఇంట్లో దినం వాడే పాత్రలు సుతా మట్టియే. మరి మట్టి పాత్రలో వండుకున్నా తిన్నా సుతా ఆరోగ్యానికి చాలా మంచిదని వెనకటి కాలంలో చాలా మంది మట్టి పాత్రలే వాడేదని వాళ్ళ ఇంటామే చెప్తాంది. ఇక మమ్మల్ని చూసి చుట్టుపక్కల వాళ్ళతో మట్టి పాత్రలే వాడతాలని అంటుంది. దీంట్లో ఈ ఫ్రిడ్జ్లో వాటర్ పోయాలి, కరెంట్ అవసరం లేదు. 10 లీటర్ల వాటర్ పోస్తే అది తాగడానికి మాకు ఉపయోగపడుతుంది. తర్వాత కూరగాయలకు అవి 3 గోడలు ఉంటాయి, దానికి మొత్తము నీళ్ళు దిగుతాయి కిందికి, దిగి చల్లదనం అనేది ఉంటుంది, కూలింగ్. మన ఫ్రిడ్జ్లోనేమో తీసి అది అప్పుడే మనం పాలు కానీ పెరుగు కానీ తినరాదు. ఈ మట్టి పాత్రలది మనం ఎప్పుడు తీసుకోనైనా మనం తినొచ్చు, హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లా మట్టి వస్తువుల మీద కాయిస్తోని నేనే మట్టి పాత్రల వ్యాపారం ఎందుకు చేయొద్దని చెప్పి గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్ళి వెరైటీ మట్టి పాత్రలను హైదరాబాద్కు తీసుకొచ్చి వాటితో ఒక షాప్ సుతా చాలు చేసిండు. బాటిళ్ళు, గ్లాసులు, కుండలు, గిన్నెలు, గరిటెలు, చెంచాలు, కుక్కర్లు, కూలర్లు ఇట్లా చాలా తీర్ల వస్తువులు అందుబాటులో ఉంటాయి ఈడ.